ఇంకా మొదటి కార్తీక సోమవారం అయితే వచ్చేసింది. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ లెగిసి ఇంట్లో పూజలు చేసేసుకున్నారు. కానీ నేనైతే లేవలేదు. మెల్లగా 7:00కి లేచేసి స్నానం అయితే చేసేసుకుని ఇంకా శివ పూజనైతే చేసుకున్నామనమాట ఇంట్లో. ప్రతి కార్తీక మాసంలోని ఇంట్లో శివ పూజను చేస్తాము. ఆల్మోస్ట్ చాలామందికి తెలిసి ఉండొచ్చు. శివకథ అని చెప్పి ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్‌లో ఉన్నట్టు ఈ పూజను చేసేసుకోవడమే. దీని ప్రసాదం అయితే ఓన్లీ కొబ్బరి ముక్కలు అండ్ ఇంకా షుగర్ అనమాట. ఇవి వేసేసి దేవుడికి కథ చదివేసి కంప్లీట్ చేసేయడమని. కాకపోతే ఆవు నెయ్యితో దీపం పెట్టుకొని మారేడాకులతో పూజ చేసుకోవాలి. 3 రకాల పువ్వులు అండ్ 3 కలర్స్‌తో ముగ్గులు అయితే పీట మీద వేసి స్వామివారిని పూజించుకోవాలి. ఈ పూజ అయితే 3 వారాలు చేసుకోవచ్చు, లేదంటే 5 సోమవారాలైనా చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ ఒక్క వారమైనా చేసుకోవచ్చు. పెద్ద కష్టమైన పూజ అయితే కాదు. సో కార్తీక మాసంలోని ప్రతి మండే మా ఇంట్లో ఈ పూజ చేస్తామన్నమాట. మంచిగా పూజ అయితే చేసుకున్నాను. తొందరగా ఎలాగో లేవలేకపోయాను కాబట్టి. అండ్ లేటర్ ఆన్ మొంతా తుఫాన్ అని చెప్పారు కదా, ఆ రోజే స్టార్టింగ్ ఫుల్ వర్షము అయినా కూడా అంబ్రెల్లా వేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళిపోయాను. నేనే ఇలా ఉన్నాను అనుకుంటే నాకన్నా పిచ్చి జనాలు చాలామంది ఉన్నారు. అందరూ చూసారా గొడుగులు వేసుకుని మరీ నించున్నారు నాకులాగే. నేనే అనుకున్నాను పిచ్చిదాన్ని, నాకన్నా పిచ్చోళ్ళు చాలానే ఉన్నారని చెప్పి అర్థమైంది. స్వామివారిని మంచిగా పూజ చేసేసుకున్నాము. ఈ టెంపుల్లో మనమే స్వామివారికి అభిషేకం చేయొచ్చు అనమాట. అందుకే అంత క్రౌడ్ కూడా ఉంటుంది. యాక్చువల్గా నేనైతే ఆ రోజు ఫాస్టింగ్ ఉన్నాను. ఉండకూడదు అని చెప్పి అందరూ చెప్పారు, బేబీతో ఫాస్టింగ్ చేయొద్దు అని చెప్పి. నా మనసు ఊరుకోలేదు, అందుకనే ఫాస్టింగ్ అయితే చేసేసాను. నైట్ చుక్కను చూసి భోజనం చేయాలి, కానీ చుక్క రావలేదు వర్షం వల్ల. ఇంకా పూజ చేసేసుకొని భోజనం అయితే చేసేసాను.